గత 6 రోజుల నుండి మిస్సింగ్ అయిన మహిళ తర్లపాడు అడవిలో మృతదేహంగా మారింది. నిర్మల్ జిల్లాలో వివాహిత అదృశ్యం ఘటన విషాదాంతంగా మారింది. ఖానాపూర్కు చెందిన బొమ్మెన మౌనిక మృతదేహం అటవీ ప్రాంతంలో లభ్యమైంది. 2 నెలల క్రితం లింగంపల్లికి చెందిన ఓ యువకుడితో మౌనిక వివాహం జరిగింది. అయితే ఈ నెల 9న అత్తగారి ఇంటి నుంచి తన తల్లిగారి ఇంటికి బయలుదేరింది. తాను వస్తున్నానని కుటుంబ సభ్యులకు ఫోన్లో చెప్పింది. మధ్యాహ్నం వరకు ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అల్లుడికి ఫోన్ చేసి అడిగారు. తాను అక్కడికి రాలేదని చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు మామడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గాలింపు చర్యలు చేపట్టగా తర్లపాడ్ అటవీ ప్రాంతంలో మౌలిక మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అత్తగారి ఇంటి నుంచి శనివారం ఉదయం 9:30 గంటలకు బయలుదేరిందని చెప్పడంతో ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క అమ్మ వాళ్ళు వెయిట్ చేయడం జరిగింది. అయినా ఆ రోజు 3 గంటల ప్రాంతం వరకు కూడా ఆమె తిరిగి రాకపోవడంతో తిరిగి వాళ్ళ భర్తకు ఫోన్ చేయడం వల్ల ఇంకా ఇంటికి రాలేదని చెప్పడంతో మామిడ పరిధిలోని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. శనివారం 9వ తారీఖు కంప్లైంట్ చేస్తే ఈ రోజు అంటే దాదాపు 6 రోజుల తర్వాత ఖానాపూర్ మండలంలోని తర్లపాడు అడవి ప్రాంతంలో శవమే తేలింది. దాదాపు 6 రోజులు అవుతుంది. ఈ అమ్మాయిని ఎవరు హత్య చేశారో అసలు ఏం జరిగిందో ఇక్కడ చూస్తే ఈ దృశ్యం చూస్తే చాలా బాధాకరంగా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ వెంటనే చర్య తీసుకొని ఎవరైతే దీనికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని. గత 6 రోజుల నుండి మిస్సింగ్ అయిన మహిళ తర్లపాడు అడవిలో మృతదేహంగా మారింది. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇక నిర్మల్ జిల్లాలో అయితే వివాహిత అదృశ్యం ఘటన విషాదాంతంగా మారింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ అందిస్తారు ఫోన్లో. శ్రీనివాస్, చూస్తున్నాం మనం నిర్మల్ జిల్లాలో వివాహిత అదృశ్యం కేసు విషాదాంతంగా నిలిచింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? అసలు ఈ మహిళ ఎక్కడికి వెళ్ళింది, ఏం జరిగింది అసలు? జిల్లాలో మామడ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసుగా నమోదైనటువంటి వివాహిత ఇటు తర్లపాడు అడవి ప్రాంతంలో మృతదేహంగా మారడం అయితే నిర్మల్ జిల్లాలో కలకలం అయితే రేపుతోంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రానికి చెందిన బొమ్మెన మౌనిక అనే మహిళను మామడ మండలం లింగపల్లి గ్రామానికి చెందినటువంటి యువకునికి ఇచ్చి గత 2 ఏళ్ల క్రితం అయితే వివాహం చేశారు. ఈ నెల 9వ తేదీన అత్తగారింటి నుంచి మౌనిక ఖానాపూర్ కు వస్తున్నట్టుగానైతే ఇటు మౌనిక భర్త మౌనిక తల్లిదండ్రులకు అయితే సమాచారం అయితే అందించినట్టుగానైతే తెలుస్తోంది. అయితే మధ్యాహ్నం 3 గంటలు అయినప్పటికీ కూడా మౌనిక ఖానాపూర్కి రాకపోవడంతో కూడా మరలా మౌనిక కుటుంబ సభ్యులు అతని అల్లుడికి అయితే ఫోన్ చేసినట్టుగానైతే మనకైతే తెలుస్తోంది. అయితే ఆ రోజు మిస్సింగ్ కేసుగా ఇటు మామడ పోలీస్ స్టేషన్ లోనైతే మౌనిక భర్తనైతే ఫిర్యాదు అయితే చేశారు. దాదాపుగా వారం రోజుల తర్వాత తర్లపాడు అటవీ ప్రాంతంలో మృతదేహంగా కనిపించడంతో అయితే ఒకంత కలకలం అయితే రేపుతోంది. అయితే ఇటు మౌనిక తల్లిదండ్రుల నుండి అయితే పోలీసులకైతే ఫిర్యాదు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మౌనిక మృతికి కారణం ఆమె భర్తతో పాటు అత్తమామ అంటూ కూడా వారైతే పోలీసులకైతే పిటిషన్ ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికి పోలీసులు కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు తర్లపాడు అటవీ ప్రాంతంలో మౌనిక మృతదేహం దొరికిన ప్రాంతంలో అయితే కొంత ఇబ్బంది, ఆ ప్రాంతంలో కూడా పూర్తిగా ప్రాంతం అంతా కూడా కొంత అటవీ ప్రాంతం కావడం, మరోవైపు మౌనిక మృతదేహం వద్ద కూడా ఇతర కొన్ని ఆధారాలు లభించినట్టుగానైతే తెలుస్తుంది. ప్రస్తుతానికైతే పోలీసులు కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో కూడా పూర్తిగా దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్.